దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన సిలువలో చనిపోయినటువంటి దినం ఈరోజు గుడ్ ఫ్రైడే. ఈ శుభ శుక్రవార దినమందు చాలామంది మన సంఘాలలో కూడా మనం అందరం కూడా 7 మాటలు సిలువలో పలికినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సప్త సూక్తులు, ఆ సిలువ ధ్యానాలను మనం మాట్లాడుకొని ఎంతో ఆత్మీయంగా బలపరచబడినటువంటి వారముగా ఈరోజు ఉన్నాం. మన ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, మన పరిస్థితులు ఎలాగున్నా దేవుని నమ్ముకున్నందుకు, దేవునితో మనం ఉన్నందుకు, దేవుడు మనతో ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 7 మాటలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి సన్నివేశం, లేక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో చనిపోయినటువంటి పరిస్థితి, ఆ తదనంతరం ఈ భూలోకంలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. కాసంత మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ఆ సిలువ ధ్యానాలు, రోజు చాలా ప్రాంతాల్లో మనం సిలువలు మోస్తూ ఉంటాం. సిలువ అనేది నీ జీవితంలో విజయాన్ని చేకూరుస్తుంది. సిలువ అనేది విక్టరీ నీ జీవితంలో. సిలువ నిన్ను ఆ విజయోత్సవమునకు నీకు కారణమవుతుంది. అందుకే ఈరోజు చాలామంది సిలువను మోస్తూ ఉంటారు. ఏదేమైనా శాపగ్రస్తమైన సిలువను విజయము కలిగించినటువంటి సిలువలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు చనిపోయి ఆయన విజయాన్ని నీకు నాకు కలిగించాడు. అందుకే ఆయన మరణమును జయించినటువంటి దేవుడు, సిలువను ఓడించినటువంటి దేవుడు, సిలువలో ఆయన క్షమించినటువంటి దేవుడు, సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు తండ్రిని వేడుకున్నటువంటి దేవుడు. ఎంత గొప్ప విషయాలు, ఎన్నో గొప్ప ఉన్నాయి. అయితే ఆయన చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు చినిగింది. ఎందుకు చినిగింది అంటే, అప్పటి వరకు దేవాలయంలో కొంతమందే ఆ తెర వెనక్కి కానీ, లేక అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితి కానీ, మానవాళికి అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితి కానీ, బాహాటముగా ఆ పరిశుద్ధ స్థలములోకి, దేవాలయంలోకి వెళ్ళుటకు సామాన్య మానవుడికి కూడా ఆ పరిశుద్ధత కావాలి. కనుక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేవాలయపు తెర చినిగిపోయింది. రెండోది, నిద్రించినటువంటి, చూడండి, భూమి వణికెను, బండలు బద్దలాయను. భూకంపం వచ్చింది. యేసు ప్రభు చనిపోగానే చీకటి కమ్మింది, భూకంపం వచ్చింది, బండలన్నీ బద్దలైపోయినాయి. ఈ లోకంలో ఎవరు చనిపోయినా ఇలా జరగదు కదా. ఈ లోకంలో ఎవరు చనిపోయినా భూకంపం రాదు కదా. ఈ లోకంలో ఎవరు చనిపోయినా చీకటి
గా మార్చబడడం, సూర్యుడి చీకటిగా మారిపోవడం జరగదు కదా. ఈ లోకంలో ఎవరైనా చనిపోతే బండలు బద్దలు అవ్వవు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోతే బండలు బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడిన. సమాధులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి. ఎలాగుంటుంది? నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు, అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అంటే దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి మరణం కదా ఇది. అందుకే ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన మరణము ఆశ్చర్యం, ఆయన జీవించడం ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం కూడా ఆశ్చర్యమే. కాబట్టి పునరుద్ధానమైనప్పుడు కూడా భూకంపం వచ్చింది. ఆ రాయిని పొర్లించి అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా, కావలి ఉన్నవారు కళ్ళు తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి, మూర్ఛపోయారు. దేవదూతలు వచ్చారు. ఇవన్నీ మన జీవితంలో ఏ వ్యక్తికి కానీ ఏ దేవుడికి కానీ జరగనటువంటి గొప్ప కార్యాలు. అందుకే ఒకటి, దేవాలయపు తెర చినిగిపోయింది పైనుండి. రెండోది, భూమి వణికింది. మూడోదిగా, బండలు బద్దలైనాయి. నాలుగోది, సమాధులు తెరవబడ్డాయి. ఇది చాలా ఆశ్చర్యం. సమాధులు తెరవబడమే కాకుండా చనిపోయినటువంటి వారందరూ కూడా అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచాయంట. అంత మాత్రమే కాదు, వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడింది. అంటే ఆయన 3వ రోజు లేచాడు, ఆదివారం లేచాడు, శుక్రవారం చనిపోయిన తర్వాత. అయితే దానికి ముందే వీరు శరీరములన్నీ లేపబడ్డాయి. ఆయన లేపకముందే, ఆయన లేయకముందే నవీని గవిని దగ్గర విధవరాలు కుమారుణ్ణి లేపాడు, బ్రతికించాడు. లాజర్ని సమాధిలో 4 రోజులైన తర్వాత బ్రతికించాడు. యాయిరు కుమార్తె, అప్పుడే చనిపోయినటువంటి కుమార్తెను తలితాకుమి అని చెప్పి బ్రతికించాడు. అయితే ఈయనలో ఉన్నటువంటి శక్తి, ఆ ప్రభావం, అభిషేకం, ఆ మహిమాన్వితుడైనటువంటి ఆ మహాదేవుడు చనిపోయినప్పుడు పరిశుద్ధులందరూ కూడా యేసుక్రీస్తుకి ముందు చనిపోయినటువంటి ఆయన నమ్ముకున్నటువంటి మెస్సయాని నమ్ముకున్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నమ్ముకున్నటువంటి వారందరినీ కూడా లేపాడు. ఈరోజు నీవు నమ్ముకున్నావు, నేను నమ్ముకున్నావు. మనం కూడా ఒక రోజుకి ప్రభు యొక్క చిత్తములో మరణమును మన మీద ప్రభుత్వం లేకుండా చేశాడు ఆయన. మరణము మనల్ని అధికారం, మన పైన అధికారం లేకుండా చేశాడు మన ప్రభువును రక్షకుడైన యేసు. కాబట్టి నీ జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్నందుకు నీకు కలిగినటువంటి భాగ్యం ఏంటంటే నిత్యజీవం. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో ప్రతిదినం ఆశ్చర్యమే, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. అయినా ఈరోజు ప్రభువా, శుభ శుక్రవార దినమందు ప్రభువా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు, నా ప్రభువా, నువ్వు మరణించిన తర్వాత దేవాలయపు తెర చినిగిపోయింది, భూమి వణికింది, బండలు బద్దలైపోయినాయి. సమాధుల్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ లేచి తెరవబడి వారు నిలిచారు ప్రభువా. నువ్వు లేచిన తర్వాత మరలా సమాజంలో అందరికీ కనబడ్డారు ప్రభువా. ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు నీ చిత్తములో ప్రభువా, మేము నీకు ఇష్టముగా జీవించేవారుగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.